గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు స్పిక్ అండ్ స్పాన్ అనే ప్రోడక్ట్ గురించి మీకు ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నానండి. ఇది మన మోడికేర్లో లభించే స్పిక్ అండ్ స్పాన్ అండి. ఇదొక నెట్వర్క్ మార్కెటింగ్ అండి. ఇండియన్ ఐడిఎస్సి అనే సంస్థ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ అండి. ఇది ఐడిఎస్సి అంటే అండి ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ అండి. ప్రతి ప్రోడక్ట్ కూడా అండి మనకు న్యాచురల్ ప్రోడక్ట్ అండి. ఇది బయోడిగ్రేడబుల్ అండ్ బయోసెల్ ప్రోడక్ట్స్ అండి. ఇవి ఆయుర్వేదిక్ ప్లస్ సైన్స్ ఫార్ములాతో తయారు చేసిన ప్రోడక్ట్స్ అండి. ఈ స్పిక్ అండ్ స్పాన్ యూజ్ చేయడం వల్ల మనకు 3 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ వీడియోలో మీకు 3 బెనిఫిట్స్ చూపిస్తాను మీకు. ముందుగా మనము ఈ రాగి పాత్రని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ముందుగా కొంచెం లిక్విడ్ తీసుకున్నానండి, దీని మీద అప్లై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం టీవీ చూసుకుంటూ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఎంత నీట్గా ఈజీగా క్లీన్ అవుతుందో, ఎక్కువసేపు రుద్దే పనే లేదండి. మనకు చాలా నీట్గా క్లీన్ అవుతుంది. చూసారు కదండి, చూడండి ఒకసారి. మనము ఈ లిక్విడ్ పెట్టి క్లీన్ చేయకముందు ఈ కలర్లో ఉందండి. ఇప్పుడు చూడండి ఈ కలర్లోకి వచ్చింది. చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుంది కదండి. ఇప్పుడు సెకండ్ అండి, ఇది ఇత్తడి అండి. ఇత్తడిని కూడా క్లీన్ చేసుకోవచ్చు మన స్పిక్ అండ్ స్పాన్ అనే లిక్విడ్తో. ఈ లిక్విడ్ని ఒక క్యాప్లో పోసానండి. కొద్దిగా ఇందులో కాటన్తో అప్లై చేస్తున్నాను. చూడండి మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇది లిక్విడ్ యూజ్ చేయక ముందున్న ప్లేట్ అండి. నేను ఒక ప్లేట్కి మాత్రమే ఈ లిక్విడ్ అనేది అప్లై చేశాను. చూడవచ్చు మీరు వీడియోలో. తక్కువ టైంలో మనం ఎక్కువసేపు రుద్దే పని లేకుండా నీట్గా క్లీన్ చేసుకుందాము మనం. ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి టిష్యూ పెట్టి నార్మల్గా తుడిచి చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇది క్లీన్ చేయండి మన లిక్విడ్తో. ఇది మనది క్లీన్ చేసిందండి. చూడండి రెండిటి యొక్క డిఫరెన్స్ చూడండి. థర్డ్ బెనిఫిట్ అండి మన స్పిక్ అండ్ స్పాన్ తో. చూడండి బాత్రూంలో ఉన్న ట్యాప్స్, ఈ నల్లలు ఉన్నాయి కదండి, చూడండి మొత్తం ఉప్పు వాటర్తో తడవడం వల్ల, అలాగే వాటర్ డ్రాప్స్ పడడం వల్ల, సోప్ నీళ్ళు పడడం వల్ల ఇలా తెల్ల మచ్చలు అనేవి ఈ ట్యాప్స్ మీద కనిపిస్తున్నాయి కదండి. ఈ ట్యాప్స్ రిమూవ్ కోసం అనేసి స్పిక్ అండ్ స్పాన్తో క్లీన్ చేస్తున్నానండి. కొద్దిగా నేను లిక్విడ్ని ఇలా క్యాప్లో పోసుకున్నాను. ముందుగా ఇక్కడ పై పార్ట్ చూడండి, ఇక్కడ నల్లగా ఉంది కదా, ఇక్కడ నేను రఫ్ చేస్తున్నాను లిక్విడ్ వేసి. ఈ లిక్విడ్కి అస్సలు వాటర్ తగిలించొద్దండి. వాటర్ తగిలిస్తే మళ్ళీ లిక్విడ్ పనిచేయదండి. పొడిగా ఉన్న రాగి, ఇత్తడి, అలాగే ఇలా బాత్రూంలో ఉన్న స్టీల్ ట్యాప్స్ మీద మాత్రమే ఈ లిక్విడ్ని కాటన్తో కానీ ఫింగర్తో కానీ అప్లై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వదిలేయాలి దీన్ని. బ్రష్ సహాయంతో కూడా మనము ఇలా రఫ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదండి మన ప్రోడక్ట్ ఎంత సేఫ్ అనేది. చూడండి రాగి పాత్రలు తోమాను, అలాగే ఇత్తడి పాత్రలు కూడా క్లీన్ చేశాను, అలాగే ఈ ట్యాప్స్ కూడా క్లీన్ చేస్తున్నానండి.
లిక్విడ్ ముట్టుకున్నా కూడా చేతులకి ఇచ్చింగ్ కానీ మంట దురద అలాంటివి ఏమీ లేవండి. 5 minutes అయిపోయిందండి. ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను వాటర్ వేసి. చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో చూడండి మీరు ఒకసారి. చాలా నీట్గా ఉప్పు మరకల్ని అలాగే సబ్బు మరకల్ని చాలా బాగా క్లీన్ చేసిందండి. మన మోడీ కేర్లో లభించే ప్రతి ప్రోడక్ట్ కూడా ఇంతేనండి, చాలా బాగా రిజల్ట్ అనేది ఇస్తుంది. ఒకటేనండి, వాటర్ అనేది లిక్విడ్ తగలినంతసేపు మనము ఎన్ని సంవత్సరాలైనా ఈ లిక్విడ్ అనేది యూస్ చేసుకోవచ్చు, అలాగే బాగా పనిచేస్తుంది. వాటర్ అనేది మాత్రం అస్సలు తగిలించొద్దండి. చూసారు కదా, మనం దీన్ని 3 విధాలుగా ఉపయోగించామండి స్పిక్ అండ్ స్పాన్ అనే ప్రోడక్ట్ని. మా వీడియోస్ ఇంకా నచ్చినట్టయితే మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి. Thank you for watching my videos.